వేలకు వేలైతే తగలాడుతున్నావు. ఈ 4 గోడల మధ్య మిగిలిపోతుంది అనేది నా అంటే నేను చెప్పేస్తాను మా వ్యూవర్స్కి. ఐదుగురు ఫోన్ చేశారు. ఓకే, ఇద్దరైతే పెయింటింగ్ కావాలని ఆర్డర్ ఇచ్చారు. పెయింటింగ్స్ అంత కష్టపడి వేసినవి. అంటే ఈ కష్టాన్ని ఫ్రీగా తీసుకున్నా కూడా అది కరెక్ట్ కాదనేది నేను అంటే దీనికే మీకు చాలా కాస్ట్ అవుతుంది కదా. సీరియస్ ఇప్పుడు మా సార్కి అయితే చెప్పాలి, ఎందుకంటే నేను కూడా యాజ్ అ క్లాసికల్ డాన్సర్ బిఫోర్ మ్యారేజ్ అయితే అన్నీ ఎంకరేజ్ చేస్తారు, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళ మరి ఏది కొనకుండా ఏం చేయకుండా ఏం రాదు. టాలెంట్ అసలు మీకు ఎలా వచ్చింది మేడం? ఇది చాలా ఇంపార్టెంట్ అయితే మన వ్యూవర్స్ కూడా. రాక్షసి బొగ్గు ఉంటుంది, మనం ఐరన్ చేసి వాళ్ళ దగ్గర ఉంటుంది బొగ్గు. ఓకే, హాయ్, వెల్కమ్ టు వే టు మన్ వర్క్. నేను మీ అనుష సత్పతి. ఇప్పటివరకు నా వీడియోస్ అన్ని మీరు ఫ్రీగా వాచ్ చేస్తున్నారు కదా. ఇందులో ఎంతోమంది ఉమెన్స్ యొక్క రియల్ లైఫ్స్ అయితే చూసాము, ఎమోషనల్ లైఫ్స్ అయితే చూసాము, అలాగే మంచి మంచి బిజినెస్ ఐడియాస్ కూడా చూసాము. బట్ ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఎమోషనల్ మిక్స్ అవుతుంది, అలాగే ఒక మంచి కళ కూడా మిక్స్ అవుతుంది. మీకు తెలుసు కదా నేను ఒక కళాకారిని అని. సో ఈ కళాకారిని మనం కలిసి తన యొక్క కళ ఏంటో చూద్దాము. హాయ్ మేడం. హాయ్ అండి. అదే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మేడం యొక్క కళ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. అది ఏం కళ అనేది మీరే. వావ్, సూపర్ మ్యామ్. మీ గోడంతా ఇంకా మీ పెయింట్లే, ఇంక వేరే ఏం అక్కర్లేదు. మీ సార్ సగం డబ్బులన్నీ పెయింట్లో పోయినా ఇవైతే తగ్గుతున్నాయి. వావ్ వావ్ వావ్, అదే అది కూడా మీదేనా మేడం? దానికి ఎంత కష్టపడి అందరూ పెయింట్. వావ్ వావ్, ఇది ఆర్టేనా? వావ్, ఏంటి మేడం మీ గోడల మొత్తం ఓన్లీ మీ పెయింటింగ్స్? అన్ని పెయింటింగ్స్ అండి. వావ్, సూపర్. మీరు కూడా ఉంది. హర హర్ మహాదేవ్. ఏంటి మేడం ఇది తీయచ్చు ఒకసారి? తీయండి. ఏంటి దీంట్లో స్పెషల్? ఇది మోడర్న్ ఆర్ట్ అంతే, వాటర్ పెయింట్ వాటర్ కలర్ తోటే వేసాను. మోడర్న్ ఆర్ట్. మీ ఇంటికి వస్తే నాకు ఇంటికి వచ్చిన ఫీలింగ్ రావట్లేదు. ఏదో ఒక టెంపుల్కి వెళ్ళి డివోషనల్ ఫీలింగ్ వస్తుంది. సీరియస్లీ థ్యాంక్ యూ మేడం. అంటే ఎక్కడ చూసినా ఆ సీనరీస్ అవ్వచ్చు, ఇల్లు మొత్తం మ్యాక్సిమం మీ సార్కి అయితే చాలా డబ్బులు అయితే తగ్గించేస్తుండొచ్చు మీకు. ఎందుకంటే ఈ డెకరేషన్లకే మేము వేలకు వేలైతే తగలాడుతున్నాం. ఎక్కడ చూసినా ఒక మంచి పెయింటింగ్తో ఒక మంచి డెకరేట్ చేసేస్తున్నారు మీరు వాల్ మొత్తం. అది నా క్రియేటివిటీ అండి, నాకు చాలా ఇష్టం. చాలా అంటే పెయింటింగ్ అంటేనే చాలా ఇష్టం వేయడం. అలా వేసి ఇల్లంతా నింపుతాను. అదే అంటే ఇంత మంచి టాలెంట్ ఈ 4 గోడల మధ్య మిగిలిపోతుంది అనేది నా ప్రాబ్లము. సో అందుకే ఆ రోజు మీతో ఒక రీల్ చేశాను కదా. సో రీల్ చేసిన తర్వాత ఎలా ఉంది మేడం మీకు? చాలా బాగుందండి. 4-5 ఫోన్ చేశారు. ఓకే, ఇద్దరైతే పెయింటింగ్ కావాలని ఆర్డర్ ఇచ్చారు, వేసి ఇచ్చాను వాళ్ళకి. పెయింటింగ్స్ ఇచ్చారు. నాది వాళ్ళు తీసుకున్నారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ముందు నాకు కూడా కామెంట్స్ పెట్టారు మేడం, అంటే కామెంట్స్ పర్సనల్ ఇన్స్టాలో పెట్టారు. సో వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇలా పెయింట్ తీసుకున్నాము, అసలు మేమే షాక్ అయ్యాము. అంటే ఆన్లైన్లో యాక్చువల్లీ ఈ పెయింట్స్ చాలా కాస్ట్ ఉంటాయి మేడం, మాకు ఇంట్రెస్ట్ ఉంది పెయింట్స్ తీసుకోవాలి ఎప్పటి నుంచో, బట్ ఆ మేడం ఏంటో తెలీదు, అసలు చాలా తక్కువ రీజనబుల్ ప్రైజెస్. అంటే నేను చెప్పేస్తాను మా వ్యూవర్స్కి, మీరు పెయింటింగ్ కూడా ఎక్కువే తీసుకోలేదు, జస్ట్ 400 రూపీస్ అట్లా తీసుకున్నారట కదా. 450లో అంత మంచి డిజైన్. అదే ఇప్పుడు మా వ్యూవర్స్కి మీ పెయింటింగ్స్ అన్నీ నేను వీడియో చూపించాను. సో ఇంత మంచి పెయింటింగ్స్, వాల్ పెయింటింగ్స్ అంత కష్టపడి వేసినవి అంత తక్కువ అమౌంట్కి అయితే ఇచ్చారు. అంటే మీకు సంపాదన మీద లేదా? ఏం లేదు, సంపాదన కాదు, మా సార్ సంపాదన సరిపోతుంది. నాకంటే ఒక ప్యాషన్ కాబట్టి నాది పెయింటింగ్ ఒకళ్ళ ఇంట్లో ఉంటే ఆనందం.
అది వాళ్ళు ఫ్రీగా ఇస్తా అంటే ఎవరు తీసుకోరు కదా, మినిమం అంటే అమౌంట్ మీరు అని ఫ్రీగా నాకు కూడా ఫ్రీగా ఇచ్చినవి ఉన్నాయి గిఫ్ట్గా అని అడిగితే ఇక్కడ ఇచ్చాను నేను. అది కాకుండా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చాము, అందరూ ఫ్రీగా ఇస్తే ఎవరు తీసుకుంటారు, ఎందుకు తీసుకోవాలని అడుగుతారు. అంతే మేడం, మినిమం అమౌంట్ పెట్టి ఫ్రీగా ఇచ్చినా కూడా దానికి విలువ లేదనుకుంటున్నారు విలువ ఇవాళ లేదనుకుంటారు. రేపు. అంటే ఈ కష్టాన్ని ఫ్రీగా తీసుకున్నా కూడా అది కరెక్ట్ కాదనేది నేను అనుకుంటాను. ఏంటి మేడం అంటే మీది ఇల్లు కూడా నేను రాగానే పెయింటింగ్స్ కానీ ఇది కానీ అంటే దీనికే మీకు చాలా కాస్ట్ అవుతుంది కదా. సో అవుతుందండి. నార్మల్గా ఈ పెయింటింగ్స్ కొనుక్కోవడం, బ్రషెస్ కానీ ఇవన్నిటికీ కూడా చాలా కాస్ట్ అవుతుంది. అంటే ఇవన్నీ మీ సార్ మంచిగా ఎంకరేజ్ చేస్తారు మిమ్మల్ని? చాలా ఎంకరేజ్ చేస్తారండి, చేస్తారు. నా ఇంట్రెస్ట్ అని గుర్తించి చాలా ఏది కావాలంటే అది కొనిస్తారు. ఇవన్నీ మీ సార్ కొని తెచ్చినవి. మీరైతే చాలా లక్కీ పర్సన్ మేడం. అంటే నేను చాలా మందిని చూశాను, ఈవెన్ నేను కూడా సీరియస్లీ ఇప్పుడు మా సార్కి అయితే చెప్పాలి. ఎందుకంటే నేను కూడా యాజ్ అ క్లాసికల్ డాన్సర్, కానీ ఇంట్రెస్ట్ ఉండదు. బిఫోర్ మ్యారేజ్ అయితే అన్నీ ఎంకరేజ్ చేస్తారు, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకున్న టాలెంట్ని అయితే ఎంకరేజ్ చేయరు. కానీ మీ సార్ అయితే మంచిగానే ఎంకరేజ్ చేస్తారు, చాలా ఎంకరేజ్ చేస్తారు, చదివించారు. ఈ ఆర్ట్ కూడా నాకు ఇంపార్టెన్స్ ఇచ్చి నాకు ఎంకరేజ్ చేస్తారు. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మిమ్మల్ని చదువుకున్నాను నేను అంతా. ఓకే, మీరైతే చాలా లక్కీ మాట. లక్కీ అండి. సో ఏంటి మేడం ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, ఇది దేనికి యూజ్ చేస్తారు ఇవన్నీ? పెయింటింగ్స్ నేను చూసాను మేడం డిమార్ట్లో మా పిల్లలకి. యాక్చువల్లీ ఇది కూడా చాలా కాస్ట్, 400, 500, 600 రేంజ్లో ఉంటాయి ఇవి. అవును. సో ఏంటి మేడం ఎంత ఉందంటే మాక్సిమం అమౌంట్ అంతా వీటికే పోతుంది కదా. మరి ఏది కొనకుండా ఏం చేయకుండా ఏం రాదు కదా. అంటే నేను ఎందుకంటే నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక పెయింటింగ్కి 400 అని చాలా తక్కువ రోజు. అవును. ఈవెన్ పేపర్ కాస్టే నాకు తెలిసి మీరు ఏ పేపర్ మీద వేస్తారు? ఐవరీ షీట్స్ మీద వేస్తారు. దాని కాస్ట్ ఎంత, ఈ పెయింటింగ్స్ కాస్ట్ ఎంత, ఈ జ్యూసీ గమ్స్ కానివ్వండి, వాటి కలరింగ్ కానివ్వండి, చాలా ఎక్కువ కాస్ట్ కదా. కాస్టే అవుతాయి. అంటే మీకు పడ్డ ప్రైజెస్కే వాటికి ఇచ్చేస్తున్నారు, మీకు దాంట్లో ఏం ప్రాఫిట్ ఉండదు, ఏముండదు. కానీ ఎంత ఈ టాలెంట్ అసలు మీకు ఎలా వచ్చింది మేడం? నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్ అండి వేయడం. చిన్నప్పటి నుంచి చాలా చిన్నప్పుడు స్కూలింగ్ నుంచి కూడా నేను ఏ చూస్తే అది వేసేదాన్ని. స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెడితే ఫస్ట్ వచ్చేదాన్ని. ఓకే, చాలా చిన్నగా నేను అయినా అప్పటి నుంచి కూడా వేయడం అలవాటు. అది అలా పెరిగింది అంతే, ఎక్కడ నేర్చుకోలేదు. ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోలేదు నేను. ఓకే, ఫోన్గా చూసింది వేస్తాను. మరి ఇటువంటి టాలెంట్ వేరే వాళ్ళకి మీరు నేర్పించగలరా? నేర్పిస్తారు. ఓకే, కరీంనగర్లో ఉన్నప్పుడు ఆన్లైన్ క్లాస్ తీసుకున్నాను, అపార్ట్మెంట్లో పిల్లలకి నేర్పించాను. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే మన వ్యూవర్స్ కూడా ఎవరైనా సరే మేడం క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారట, ఇలా పెయింటింగ్ క్లాసెస్. అంటే ఇవి కూడా కలర్ డిఫరెన్స్ ఉంటాయి, చేతితో పెయింట్ ఈ కలర్స్ నాకు చెప్తారా మేడం? పెయింటింగ్స్ లో రకాలు అంటే మన రీల్స్ చేసినప్పుడు మీరు కొన్ని చెప్పారు, మీకు ఏమేమి తెలుసు పెయింటింగ్స్ లో అవన్నీ మాకు? వాటర్ కలర్ ఉంటుంది, ఓకే, అక్రిలిక్ ఉంటుంది, ఓకే, నైఫ్ పెయింటింగ్ ఉంటుంది, చార్కోల్ ఉంటుంది. ఓకే, చార్కోల్ అంటే మనం పెన్సిల్స్ అవి కూడాను లైట్, మీడియం, సాఫ్ట్ అని ఉంటాయి. అవి 3 యూజ్ చేస్తూ కూడా రాక్షసి బొగ్గు ఉంటుంది, మనం ఐరన్ చేసి వాళ్ళ దగ్గర ఉంటుంది బొగ్గు. ఓకే, లాస్ట్లో దాంతో పెద్ద పెద్ద పెయింటింగ్స్ అన్ని వేసేవి, హోర్డింగ్స్ వేసేవన్నీ వాటితో వేస్తారు. అసలు ఇంత పెయింటింగ్ సెషన్ మేడం ప్రతిసారి అంటున్నాను, ఏమనుకోవద్దు, ఇవి బయట చాలా కాస్ట్ ఉంటాయండి. ఎంత కాస్ట్ అంటే దీనిని ఆరాధించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే పెయింటింగ్ని ఒక పెయింటింగ్లా చూసే వాళ్ళు తక్కువ, కానీ దీని ఒక ఆర్ట్లా చూసి దీనికి చాలా ఎక్కువ అమౌంట్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దీనికి గుర్తింపు లేదు అనేది కూడా కాదు, పెయింట్స్ గుర్తింపు ఉంది, కానీ ఎంతోమంది మీలాంటి ఆడవాళ్ళు రియల్గా టాలెంట్ పెట్టుకొని కూడా అది వాళ్ళది బయటకు వెళ్ళట్లేదు, ఇంట్లో ఉండిపోతున్నారు. ఇంత మంచి టాలెంట్ అంటే అలా ఆర్ట్ వైజ్గా బయటకు వెళ్ళి గుర్తింపు తెచ్చుకొని ఇన్కమ్ జనరేట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఆర్ట్ గుర్తింపు లేదని కూడా కాదు, కానీ నిజంగా మీలాంటి ఆర్ట్ ఉండి కూడా ఏమీ చేయలేక జస్ట్ ఏదో మీరు ఇళ్లలో పెయింట్స్ వరకే ఆగిపోతున్నారు. సో అదైతే మాత్రం కొంచెం నాకైతే కొంచెం బాధగా ఉంది. ఈవెన్ ఏదో రీల్తో కొన్ని ఒక 4-5 మెంబర్స్ వస్తే కూడా వాళ్ళకి కూడా మీకు పడిన అమౌంట్కి ఇచ్చారంటే మీకు దాని మీద ఉన్న ప్యాషన్ ఏంటో నాకు తెలుస్తుంది. అవునండి, ఎందుకు ఉండిపోతారంటే ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు పక్క వాళ్ళు ఉంటారు, మీ హస్బెండ్ అంత పెద్ద ఉద్యోగం చేస్తూ కూడా నువ్వు అని సేల్ చేసుకోవాలా, అది చేస్తేనే బతకగలరా లేకపోతే చేయలేరా అనేవి వెనకాల వస్తూ ఉంటాయి చాలా. వాటి గురించి భయపడి బయటికి వెళ్ళలేకపోవడం అంతే, అంతకన్నా ఏం కాదండి. అది మాత్రం రియల్లీ మేడం. అంటే మీరు ఈ మాట చెప్తుంటే నాకే కాదు ఆడవాళ్ళందరికీ కళ్ళంటే ఒకసారి తిరుగుతాయి. ఎందుకంటే ఇంట్లో హస్బెండ్స్ ఎర్న్ చేస్తున్నారు కదా, మీకేమి అని చాలా మందికి ఉంటుంది. ఈవెన్ మా సార్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్లో ఉన్నారు. చాలామంది అంటారు నన్ను,
మీకు ఎందుకండి ఈ కష్టం కష్టం అంటారు. ఇది కష్టం కాదండి, మన ప్యాషన్ని మనం బయటకు పెట్టుకోవడం ఎలా ఉంటుందంటే అది కష్టంలో అనిపించదు. మన ఇష్టమైన పనిని ఇన్కమ్ గురించి కాదు, సో మనకి ఇష్టమైన పనిని చేస్తుంటే అది ఒక ఆనందంగా అయితే అనిపిస్తుంది. కష్టపడి చేయడం అనుకోకూడదు మనం అసలు. చాలా ఇష్టంగా చేసి అంతా చాలా ఫేవరబుల్ గానే ఉంటుంది మనకి. మరి బయట వాళ్ళు ఎవరైనా అన్నప్పుడు మీ సార్ మీకు కొంచెం ఎంకరేజ్ చేస్తుంటారా? ఎంకరేజ్ చేస్తారు. అందరి మాటలు ఎందుకు పట్టుకుంటావు అంటారు, కానీ నాకే అనిపిస్తుంటుంది ఒక్కోసారి ఎందుకు అలా అనిపించుకోవడం అని. ఏ తప్పు చేయకుండా మాట అనిపించుకోవడం అంటే ఎవరికైనా మేడం మల్టీ టాలెంటెడ్, ఇలా టాలెంట్ ఉన్నందుకు మీతో పాటు మీ సార్కి కానీ మీ పిల్లలు కానీ మంచి గుర్తింపు వచ్చే రోజైతే రావాలని మా సార్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారండి వేస్తుంటే అన్ని చూసి. చాలా బాగున్నాయి అంటారు అని. నేను మా వాళ్ళకు కూడా అన్ని మా ఇంట్లో వాళ్ళందరికీ షేర్ చేస్తుంటాను, వాళ్ళు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు బాగున్నాయని. ఓకే, నేనైతే దీని నుంచి కోరుకునేది ఏంటంటే మేడంకి కావాల్సింది ఇన్కమ్ కాదు, గుర్తింపు. అంటే ఒక కళకి కావాల్సింది ఎవరికైనా అదే, కళాకారిని ఎవరైనా సరే ఒక గుర్తింపు కోరుకుంటారు, కానీ ఇన్కమ్ అయితే సోర్స్ అది కాదు. అంటే ఇన్కమ్ అంటే కంపల్సరీ ఏదో ఒకటి తీసుకోవాలనే తీసుకుంటున్నారు అంతే మేడం. మినిమం అసలు అది అమౌంట్ కాదని నిజంగా దీని గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలిసిపోతుంటుంది ఆబ్వియస్లీ. అంటే ఐడియా లేని వాళ్ళకి అయితే మనం ఏం చెప్పలేము అనుకోండి. నిజంగా ఈ పెయింటింగ్స్ కాస్ట్ ఏం అక్కర్లేదు మేడం. ఈ పెయింటింగ్స్ చూసి జస్ట్ ఒక అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, వీటిలో సర్చ్ చేస్తే తెలిసిపోతుంది వాటి వాల్యూ ఎంతో. సో దాన్ని బట్టి మీరు ఎంత తక్కువకి ఇస్తున్నారని తెలిసిపోతుంది. అంటే ఇటువంటి గుర్తింపు అనేది ఎలా రావాలి అంటే మేడంది కంపల్సరీ. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చి మన యూట్యూబ్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మేడం నెంబర్ అయితే. మేడంని అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి. అలాగే మేడం దగ్గర పెయింటింగ్స్ అయితే డైరెక్ట్గా వీడియో కాల్ ప్రొవిజన్స్తో కూడా మీరు చూపించండి. ఓకేనా, మేడం నెంబర్ కూడా ఇస్తాను. ప్రొవిజన్స్ చూసి మీకు ఎవరికి ఎటువంటి పెయింటింగ్ కావాలన్నా సరే మేడం కన్సల్ట్ చేసి తీసుకోండి. నిజంగా మేడం కావాల్సింది ఏంటంటే ఆర్ట్ బై పద్మజ అనే సిగ్నేచర్ ఉండాలి మేడంది. ఇక్కడ ఇది మేడం ఇంట్లో పెట్టుకున్నారు కాబట్టి నాకు తెలిసి ఖాళీగా ఉంది, బట్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు కంపల్సరీ ఆర్ట్ బై పద్మజ అని అయితే ఉంటుంది కదా, సో అది కావాలి మీకు. అంతే మేడం కావాల్సింది అది. నేను వేసిన పెయింటింగ్ పక్క వాళ్ళు ఇంట్లో ఉండే చూసి ఆనందపడాలి వాళ్ళు తీసుకుంటే, అంతే అది కావాలి మీకు. సో చూస్తున్నారు కదండి, మీలో ఎవరికైనా ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక మంచి అంటే ఇల్లు మొత్తం డెకరేట్ చేయడానికి ఒక మంచి ప్లానింగ్. ఈవెన్ మేడం ఏదైనా గూగుల్లోంచి ఏదైనా మీరు పిక్ తీస్తే కూడా సేమ్ యాస్టిస్ చేసి ఇచ్చేస్తారు. ఓకే మేడం, మీ సార్ గురించి చెప్తే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని వీళ్ళ హస్బెండ్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు. చెప్పండి మేడం, మీ సార్ పేరు ఏంటి? సార్ పేరు శ్రీరామచంద్రమూర్తి అండి. వావ్, అలాగే ఉంటారు, పేరుకు తగ్గ రాముడు. అదే తెలుస్తుంది, ఇంత మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారంటే ఆబ్వియస్లీ రాముడే. ఇట్లాంటివి మా సార్ మా పిల్లలు కొనమంటేనే తిడతారు. ఊరికే మా సార్ని అంటున్నాను కాదు, అంటే ఇల్లు కొంచెం డిస్టర్బ్గా ఉంటే కొంతమంది ఇంట్లో హస్బెండ్స్ కూడా ఒప్పుకోరు. ఆబ్వియస్లీ మీరు పెయింటింగ్ అంటే కాన్సన్ట్రేషన్గా ఒక 1 అవర్ దాని మీదే ఉండాలి. సో అంటే ఇంట్లో వచ్చి ఒక సీరియల్ చూస్తేనే ఇంట్లో వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అవుతుంటారు. ఈవెన్ మేము సీరియల్స్ చూస్తుంటాం, ఒక 1/2 అవర్ కూర్చొని సీరియల్ చూస్తే ఎంతసేపు ఏదో ఒకటి చూస్తావా ఇట్లా అట్లా అంటారు. అలాంటిది మీరు ఒక పెయింట్ చేయాలంటే 1 అవర్ కాన్సన్ట్రేషన్ కూర్చొని మైండ్ డైవర్ట్ అవ్వకూడదు. అలాంటి టైంలో కూడా ఇంత మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. అటువంటి మీ శ్రీరామచంద్రమూర్తి గారి గురించి కంపల్సరీ ఏం చేస్తుంటారు? మేనేజర్ అండి, యూనియన్ బ్యాంక్. ఓకే ఓకే. సో 2 పిల్లలు. ఓకే, పెద్దవాడు బీటెక్ చదువుతున్నాడు, కార్తీక్ తన పేరు, ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. చిన్నవాడు సిద్ధార్థ బీబీఏ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు ఇప్పుడే. ఓకే, నాకు ఈ విషయం కూడా తెలిసింది, మీ చిన్నబాబు కూడా కొంచెం కళ వైపు ఉన్నారట కదా? పెద్దవాడు చిన్నవాడు ఇద్దరు కూడా ఉన్నారు. ఏంటి మేడం చెప్పండి? పెద్దవాడు అయితే పద్యాలు కవిత్వం రాస్తాడు. ఓకే, రైటర్. సినిమాకి పాటలు రాస్తాడు. ఓకే. బాబు చిన్నబాబు పాటలు పాడతాడు, నేర్చుకుంటున్నాడు. రామాచారి గారి స్టూడెంట్, కొమండూరు రామాచారి గారి స్టూడెంట్. ఓకే, అబ్బా అదే కదా. ఇప్పుడు మేడం ఒక కళాకారిని ఆవిడ 2 పిల్లల్ని కళ వైపు చూసుకొని వెళ్తున్నారు అనమాట. పెద్ద అబ్బాయి రైటర్, చిన్న అబ్బాయి సింగర్. అంటే మీ పాటలు మీరే రాసుకొని మీరే కంపోజ్ చేసుకొని మీరే రిలీజ్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో మన వరంగల్ వాయికి కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. ఇంకేంటి మేడం చెప్పండి మీ గురించి, మీకు ఏం విశేషాలు? అంటే మీకు ఇంకా అంటే నాకు చాలా మీ గురించి తెలుసు, బట్ ఏంటంటే నేను మా వ్యూవర్స్ తెలియదని చెప్తున్నాను. అంటే ఒక కళ వైపు ఉన్నారు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. అవునండి, ఆబ్వియస్లీ మీరు ఊరికనే మీరు వేసిన వినాయకుడి పెయింటింగ్స్ కానీ నేను కొన్ని చూశాను. ఆ పెయింటింగ్స్లో ఒక రకమైన రియాలిటీ కనిపిస్తుంది. అంటే ఒక పెయింటింగ్ కనిపించడం వేరు, ఒక రియాలిటీ కనిపించడం వేరు.
సో దానికి నాకేమనిపిస్తుంది అంటే మీరు ఎప్పుడు దేవుడిని అయితే వదలరంట కదా? లేదండి, 24 గంటలు దేవుడి పూజలు అంటే కదా? పూజలు ఎక్కువ, నోములు వ్రతాలు కూడా చాలా ఎక్కువ. ఆబ్వియస్లీ మీరు చేసిన పెయింటింగ్స్లో కూడా ఆ వైభవం అనేది కనిపిస్తుంది. ఎక్కువ అలాంటివే వేస్తాను నేను. ఓకే. సరస్వతిదేవి, వినాయకుడు, ఓకే, నరసింహస్వామి, ఎక్కువ నాకు దేవుడు వేస్తాను. మీరు చేసిన కొన్ని పెయింటింగ్స్ చూపిస్తారా? తప్పకుండా. అంటే ఆల్రెడీ మీ ఇంట్లో అన్నీ నేను చూశాను, అలాగే మీరు మీ చేతితో చేసిన పెయింటింగ్స్ చూపిస్తాను. చూపిస్తారా? ఇది వాటర్ పెయింట్ అండి, ఇది వాటర్ కలర్. ఇది క్లాత్ కూడా ఏదో, ఇది షీటే, వాటర్ షీట్ అనమాట. ఇది షీట్ వేరే ఉంటుంది. ఓకే, ఆ షీట్ మీద వేసాను. ఇది కూడా వాటర్ కలర్ అండి. ఇది కూడా వాటర్ కలర్. సో నైస్, సో నైస్. ఇది చార్కోల్ అండి. ఇది చార్కోలా? ఇదేంటి మేడం, రియల్ డాగ్ ఉన్నట్టే ఉంది. రియల్ డాగ్ ఉన్నట్టే ఉంటుంది. రియల్లీ ఇదైతే సూపర్. ఇది క్రేన్. ఇది కూడా చార్కోలే అండి. ఇదే చార్కోల్ అని చెప్పారు. చార్కోలే. ఇది పేస్టల్ అండి. ఓ, పేస్టల్ పెయింటింగ్ అంటారు దాన్ని. పేస్టల్ పెయింటింగ్. ఇది కూడా అండి, ఇది కూడా పేస్టల్ పెయింటింగ్. ఇది పెన్సిల్ స్కెచ్ అండి. ఇది షేడింగ్ అంతే, ల్యాండ్స్కేప్ అంటారు. ఇలా ఇలా వేసిన వల్ల ల్యాండ్స్కేప్ అంటారు. ఇది పెన్సిల్ అండి, కలర్ పెన్సిల్ ఆర్ట్. ఓకే, ఇవన్నీ మీరు కొంచెం టైం పాస్గా అప్పుడప్పుడు సరదాగా ఇంట్లో వేసుకునే పెయింటింగ్స్. ఇది కూడా పెన్సిల్, కలర్ పెన్సిల్ ఆర్ట్. ఇది కూడా వావ్, ఇది కదా కావాల్సింది మేడంకి. అవును, ఇదైతే ఎక్స్ట్రాఆర్డినరీ ఉంది మేడం, రియల్లీ. అంటే మేడం, ఇవి ఆర్ట్స్ గురించి ఇంత మంచిగా క్లియర్గా చెప్తున్నారు, బట్ మీరు అసలు ఏమీ కోర్సు నేర్చుకోలేదు అంటున్నారు, పెయింటింగ్స్ గురించి బయటకి ఏమి క్లాసెస్కి వెళ్ళలేదు అంటున్నారు. మరి ఇవన్నీ మీకు ఎలా తెలుసు? ఇది నేను గూగుల్లో చూస్తుంటాను, ఏ పెయింటింగ్స్ ఏమున్నాయి, అసలు పెయింటింగ్ కోర్స్ అంటే నాకు నిజంగా తెలీదు ఏమున్నాయని, అసలు ఏముంటాయా అని చూసాను నేను ఒకరోజు. చూస్తే ఇవన్నీ పేర్లు కనిపించాయి. కలిసి ఎలా నేర్చుకోవాలని ఒకటి సెర్చ్ చేస్తే చూసి ఇంకా నేనే వేస్తాను. నేర్చుకున్నవి. వావ్ వావ్. అంటే మీకు గురువు ఏంటంటే గూగుల్ తల్లి. సో నేను ఫోన్ నుంచి కూడా మనం మంచి నేర్చుకోవచ్చు. ఒక స్పెషల్ పిక్ చూసాను, అది మీరు వేస్తున్నారు కదా? అవునండి, అదిగో ఇంకా ఇన్కంప్లీట్ ఉంది మేడంది కదా, ఆశ్లేష మేడం అండి. వావ్, ఇంకా ఇది స్టార్ట్ చేయలేదు, కొంచెం స్టార్ట్ చేశారు కానీ అవుట్లైన్ క్లియర్గా వస్తుంది. సో ఇలా మీరు ఎవరిదైనా ఇమేజెస్ వేస్తాను, ఎవరిదైనా వేస్తానండి. ఆశ్లేష మేడం అంటే ఇప్పుడు అందరికీ అది ఎలా చెప్పాలో కూడా నాకు ఆ ఫీలింగ్ తెలీదు. డిజిటల్ మహిళా శక్తి పదం ఆవిడే. డిజిటల్ మహిళా శక్తి పదం కన్నా ఎవ్రీ ఉమెన్కి అసలు ఏం చేయాలో అర్థం కాని ఉమెన్స్కి ఇలా బయటకు వచ్చి వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా ఒకటి చెయ్యాలి, సాధించాలి అన్న, ఇప్పుడు మీది కూడా అంతే కదా. ఈవెన్ మన ఇద్దరిని కలిపింది కూడా అంతే మేడం. ఈవెన్ ఇద్దరు డిజిటల్ మహిళస్ అవ్వడం, మేడం దగ్గర మనం ఇలా అటాచ్ అయ్యాం అంటే చాలా మందికి ఒక చిన్న ఫీలింగ్ ఉంటుందండి, అసలు డిజిటల్ మహిళ ఏంటి, ఇక్కడ ఎందుకు అందరూ జాయిన్ అవుతారు, ఇక్కడ ఏం వచ్చేస్తుంది, ఏం గడించేస్తారు అని చాలా మంది అనుకుంటారు. బట్ నేనేమంటానంటే ఇంత పెద్ద కమ్యూనిటీని ఇచ్చారు మేడం. ఈవెన్ ఆ కమ్యూనిటీ వాళ్ళే కదా మన ఇద్దరం కలిసాము. మా వ్యూవర్స్కి మీ టాలెంట్ నేను చెప్పగలుగుతున్నాను. సో అలా అయితే కమ్యూనిటీ లేకుంటే మనం ఏం చేయలేం కదా. సో ఇంతమంది పెద్ద కమ్యూనిటీని బిల్డ్ చేయడం అంటే చాలా అసలు ముందు ఉన్నది ఏమైనా వాళ్ళ క్రియేటివిటీ ఉంది అని తెలియడమే ఇంట్లో గొప్ప. వీళ్ళని బయటికి తీసుకురావడం అనేది చాలా కానీ మేడం ఆశ్లేష మేడం ఏంటంటే ఆవిడతో పాటు 10 మందిని తీసుకురావాలి అని చాలా శక్తి కోరుకున్నారు, చాలా చేస్తున్నారు. ఆవిడకి ఎంత చెప్పినా తక్కువే, మనం థ్యాంక్స్ చెప్పడం చాలా. అంటే చాలా మంది అంటారండి, అంటే నేను చూడ నెగిటివ్ కామెంట్స్ కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఇక్కడికి వచ్చాము, కొంతమంది అంటారు ఎర్నింగ్స్ లేవు, కొంతమంది ఎర్నింగ్స్ చేసాము అంటారు, కొంతమంది ఒకటేనండి. ఇంత మంచి కమ్యూనిటీ ఉన్నప్పుడు
దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది మన టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అంతే. ఇప్పుడు టాలెంట్ అనేది ఇప్పుడు మీకున్న నీష్తో ఆల్రెడీ ఒక చిన్న రీల్ చేయడంతో మీరు 2-3 కాల్ చేశారు, మీరు తీసుకుంటున్నారు. సో ఏంటంటే ఇది బయటికి రావాలి, మనం బయటకు వస్తేనే ఆబ్వియస్లీ మన గురించి తెలిసేది. మీరు ఎంతకాలం ఇంట్లో కూర్చొని పెయింట్ చేసుకుని ఇంట్లో మీకు ఇంకా లక్కీగా మీకు సార్ కూడా మీ సార్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంత ఎంకరేజ్ చేస్తున్నా మీకు బయట గుర్తింపు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇట్లా మనం బయటకు వచ్చి అందరం కలిసి ఒకరిదొకరు షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే తెలియని ఒక ఆనందం అయితే ఉంటుంది. అవును, అంతే. అది డిజిటల్ మహిళ ద్వారా జరుగుతుంది. నార్మల్ గా అయితే ఎవరో ఎక్కడికి వెళ్ళలేరు, ఎవరో ఏం చేయలేరు. అంటే ఎలా చేయాలో కూడా ఐడియా ఉండదండి ఎవరికి. ఇప్పుడు నేను ఉన్నాను, నా పెయింటింగ్స్ ఎలా చేయాలి, ఎలా సేల్ చేయాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎవరు చూపించాలి, ఎక్కడికి వెళ్ళి యూట్యూబ్లో అది పెట్టాలంటే ఎలా పెట్టాలి, నాకేం చేతగా తెలియదు. కానీ నాకు అవన్నీ తెలిసింది ఓన్లీ డిజిటల్ మహిళ వల్లే అంతే చెప్తాను నేను. అంటే ఇంతమంది క్లాసెస్ అరేంజ్ చేసి ఇంత మంచి చేస్తున్నారంటే ఆబ్వియస్లీ అన్ని పెట్టి అన్ని జాగ్రత్తగా వినకపోతే మనం ఆ రోజు వినకపోతే రికార్డింగ్స్ వస్తాయి మళ్ళీ. రికార్డింగ్స్ లో వినడం మళ్ళీ ఎంత ఖాళీ లేదో వీళ్ళకి ఇంట్లో ఏం పని ఏం ఉండదు. కానీ అది ఒకవేళ వినకపోయినా కానీ రికార్డింగ్స్ పెడుతున్నారు మళ్ళీ. రికార్డింగ్స్ వినండి పోనీ అని, అది కూడా వినకుండా ఉన్న వాళ్ళకి కూడా మళ్ళీ చెప్తున్నారు. అది అంతే కదా. ఇప్పుడు ఏదైనా వాళ్ళు చెప్పినవన్నీ చేసి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఏది లేకుండా ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ సక్సెస్ కావట్లేదు. ఈవెన్ గుర్తింపు అయినా బయటకు వచ్చేలా కూడా వాళ్ళు చేసుకోకపోతే ఇంకేం చేయాలి, ఎస్ఎంసీస్ చేయకుండా. సో అలాంటి వాళ్ళకైతే మనం కూడా ఏం చేయలేము అనుకోండి. సో అంటే మీరు ఈ పెయింట్స్ వచ్చిందని మేడం గురించి కొంచెం చెప్పాలనిపించింది, ఈవెన్ డిజిటల్ మహిళ గురించి కూడా చెప్పాలనిపించింది. అంతే. ఇది కంప్లీట్ చేయండి మేడం. చేస్తాను. ఓకే మేడం. యాక్చువల్లీ కొంతమందికి ఎంకరేజ్మెంట్ లేక ఇంట్లో ఆగిపోతున్నారు. మంచిగా మీ సార్ ఎంకరేజ్ చేస్తుంటారు, మీ పిల్లలు ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ఎంతసేపు మీరు ఆన్లైన్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆఫ్లైన్ ఉంటాయి కదా, ఈవెన్ బయట కొంచెం మ్యూజిక్ గ్యాలరీస్ అవి ఉంటాయి. సో ఏదైనా స్టాల్స్ పెడుతుంటారు. సో అట్లాంటివి మీరు ఎందుకు ట్రై చేయలేదు ఇప్పటివరకు? అంటే ఆఫ్టర్ డిజిటల్ మళ్ళీ ఏమవుతుందో నాకు తెలుసు, ఈవెన్ స్టాల్స్లో కూడా మీరు పెడుతున్నారు, సేల్ అవుతున్నాయి. బిఫోర్ అవన్నీ ఎందుకు ట్రై చేయలేదు? చేయొచ్చండి. మా హస్బెండ్ బ్యాంక్లో జాబ్ చేస్తారు, అండ్ ఎవ్రీ 3 yearsకి ట్రాన్స్ఫర్ ఉంటుంది. మేము ఉన్న 3 yearsలోనూ అందరితో పరిచయం అవుతుంది. దగ్గర ఒక 2 years పడుతుంది నాకు పరిచయం అయ్యేసరికి, బయట అన్ని చూడడానికి అన్ని తెలుసుకోవడానికి. ఇంకా అన్ని పరిచయం అయ్యారు, అందరూ పరిచయం వాళ్ళకి చూపిద్దాం అనే టైంకి మాకు ట్రాన్స్ఫర్ వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళి వేరే ప్లేస్కి వెళ్ళిపోతాం. మళ్ళీ అక్కడ కూడా అలాగే అవుతుంది, ప్రతి చోట ఇలాగే అవుతుంది. అందుకు ఇంట్లోనే ఉండిపోయిన అట్లా ఉండిపోయారు ప్రతిసారి. గ్యాలరీస్ అవి అన్నా కూడా ఇప్పుడు నాకు కొంచెం తెలియలేదండి, ఎక్కడ ఏం చేస్తే కొత్త ప్లేస్ మళ్ళీ తెలుసుకోలేకపోతుంటాను. దాంతో ఎక్కడ పెట్టలేదు. అంటే మేడం మరి ఇప్పుడు మీ పిల్లలకి అంటే ఆబ్వియస్లీ అనిపిస్తుంటుంది, ఇప్పుడు యాజ్ ఎ డాన్సర్ అవ్వడం, మా పాపను కూడా కూచిపూడిలో జాయిన్ చేస్తాను. అంటే మీరు మంచిగా పెయింటర్ కదా, సో మీ పిల్లల్ని ఎందుకు ఈ వేలో మీరు ఎంకరేజ్ చేయలేదు? ఇదే చేయాలని ఉండదు కదండి, వాళ్ళకి ఏది వస్తే అది ఎంకరేజ్ చేయాలి. ఓకే. పెద్దవాడు రాస్తాడు, సాహిత్యం రాస్తాడు, వాడిని అలా ఎంకరేజ్ చేయాలి. చేశారు. చిన్నవాడు మీరు ఎలా గుర్తించారు వాళ్ళకి ఆ టాలెంట్ ఉందని? వాడు చిన్నప్పటి నుంచి రాస్తూ ఉంటాడు. రాయడం చిన్నప్పుడే ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే పద్యాలు రాయడం మొదలు పెట్టాడు. తెలుగు పద్యాలు, వ్యాకరణం అది నేర్చుకుని తెలుగు పద్యాలు రాయడం మొదలు పెట్టాడు. దేవుడు మీరు రాసేవాడు, అది చూసి మేము ఎంకరేజ్ చేసాం. అది రాస్తాడు వాడు. చిన్నవాడు పాటలు పాడేవాడు. సో ఇంకా వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు పంపిస్తాను. కానీ మీ సార్కి అయితే మొత్తం క్లాస్ కొట్టాలండి, ఎందుకంటే 3 ఆర్టిస్టులు ఇంట్లో పెట్టుకున్నారు, ముగ్గురిని వరిస్తున్నారు మా పైన. నాకు ఇవన్నీ కొన్నాం, పెద్దవాడికి బుక్స్ కొన్నాం, చిన్నవాడికి అయినా పాటలు కావాలంటే అవి కొన్నాం. మీ సార్ సంపాదన అంతా వీటికి ఆన్లైన్ క్లాస్ జాయిన్ చేయడం అన్నీ అవన్నీ కాదు, మీ సార్ సంపాదన అంతా వీటికి అయిపోతుందేమో. అయినానండి, తర్వాత మేము సంపాదిస్తాం అంతే. ఆహా, చూడండి సార్ మంచిగా ఇంకా మేము అర్న్ చేస్తాము, కళ్ళతో ఏదైనా చేయొచ్చు అంటున్నారు మేడం. ష్యూర్ మేడం, మీ కంపల్సరీ మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే మేడం, సరే మరి ఇంకేమైనా టాలెంట్ ఉందా మీకు? అంటే ఆర్ట్ కదా, ఇంకేమైనా ఆర్ట్ వైజ్గా ఇంకేమైనా టాలెంట్స్ ఉన్నాయా? ఆర్ట్ వైజ్ అంటే ఇవి వేస్తానండి. తర్వాత నేను వైలిన్ ప్లే చేస్తాను. వైలిన్ ప్లే చేస్తారు? వావ్ సూపర్. అయితే వైలిన్ అయిందే. ఇందాక రైటర్ ఉన్నారు, సింగర్ ఉన్నారంటే మ్యూజిక్ ఆర్టిస్ట్ లేరు అనుకున్నాను. ఈవిడ కూడా మ్యూజిక్ ఆర్టిస్ట్. నేను ఒక్కొక్క ఊళ్ళో ఒక కోర్స్ నేర్చుకున్నానండి. వావ్. సో ఖాళీగా సేల్స్ మీద కాకుండా ఎంతసేపు నేర్చుకోవడం మీదే పెట్టారు. సో ఇప్పుడు ఇక అన్ని నేర్చేసుకొని సో సేల్ చేద్దామని కాన్సెప్ట్లోకి వచ్చారు. వెరీ గుడ్ మేడం, వెరీ నైస్. సీరియస్లీ ఇంత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశానండి నేను. పిల్లలకి డ్రెస్ డిజైన్ చేస్తాను నేను.
పిల్లలకి పెద్దవాళ్ళకైనా ఎవరికైనా డ్రెస్ బ్లౌజులు డిజైనింగ్ కానీ కూడా చేస్తారు. డిజైనింగ్ వావ్ చేస్తాను. వావ్ ఇదైతే ఫుల్ నిజంగా మేడం సీరియస్లీ ఈ వీడియో చూసిన వాళ్ళకి మాత్రం నేను చాలా చెప్తున్నాను. అంటే డిజైనింగ్ పెయింట్ కూడా మేడం చేసేస్తారు నాకు తెలిసి. ఇది దీన్ని కూడా యాక్చువల్లీ సిస్టంలో చేస్తారు, కానీ మీరు దాన్ని డ్రా కూడా చేస్తారు. ఆబ్వియస్లీ డబుల్ వర్క్ అయితే హ్యాపీగా అయిపోతుంది. కానీ దీని గురించి మీరు ఏమైనా క్లాసెస్ తీసుకున్నారా? నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను కరీంనగర్ లో. లాస్ట్ 2 years బ్యాక్ చేశాను నేను. అదే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క కోర్స్ నేర్పించారు మా హస్బెండ్ నాకు. నేను ఖాళీగా ఉండి ఇంట్లో ఏం తోచకుండా ఉండిపోతాను అని నాకు ఒక కోర్సులో జాయిన్ చేశారు. ఒక చోట బీఈడి చేశాను, ఒక చోట ఎంఏ చదివాను, ఒక చోట ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను, ఒక చోట కంప్యూటర్ను తర్వాత టైప్ నేర్చుకున్నాను. అంటే ఒక చోట సంగీతం నేర్చుకున్నాను. చాలా మంది లేడీస్ ఇప్పటి వరకు నేను చూసానండి, అంటే ఎంకరేజ్మెంట్ లేదు మాకంటూ గుర్తింపు కావాలని వాళ్ళంతటి వాళ్ళే పాకులు పడే వాళ్ళు చూసారు. ఇక్కడ మీరేంటంటే క్వైట్ ఆపోజిట్. మీ సార్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసి నేర్పిస్తున్నారు. సో దాన్ని బయటికి నేను తీసుకొస్తాను అనమాట బయటికి. మీ వల్లనే బయటకు రావాలి. ఇప్పుడు నాకేమొచ్చు అందరికి తెలియాలి. షూర్ అండి, ప్లీజ్ అండి. వెయిట్ ఉమెన్ వర్క్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ చెప్తున్నాను, ఇంత మంచి కళను అయితే అంటే ఆబ్వియస్లీ దీన్ని ఏమి ఒక సేల్స్ మ్యాన్తో అయితే మీరు చూడకండి. మీ ఎవరికైనా ఒక మంచి గోడ మీద ఒక మంచి అందమైన సీనరీ కావాలి, సో దాన్ని ఏ వేలో చూడాలనుకుంటున్నారు, దానికి ఏమేమి కావాలి అనుకున్నప్పుడు ఒక మంచి ఐడియా వస్తుంది కదా. దాని గురించి వాటిల్లో సైట్లో సెర్చ్ చేయకండి. ఒక మంచి ఐడియాని పద్మజ గారికి చెప్పండి, దాన్ని ఒక మంచి కళాత్మకమైన రూపంగా తీసి మీ ఇంట్లో మీ గోడ మీద ప్రజెంట్ చేయిస్తారు. షూర్ అండి, నేను త్వరలోనే మా ఇంట్లో కూడా మీ మంచి పెయింటింగ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక మంచి ఆర్ట్ పంపిస్తాను, సో మీరు అక్కడ పెయింట్ చేసి పంపించాలి. తప్పకుండా మేడం చేస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.